సో 41 నుంచి ఉన్నాయి. మనం 41 క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏ అండ్ బి టుగెదర్ ఫినిష్ ఏ జాబ్ ఇన్ 24 days వైల్ ఏ బి అండ్ సి టుగెదర్ కెన్ ఫినిష్ ద సేమ్ జాబ్ ఇన్ 8 days. సి అలోన్ విల్ ఫినిష్ ద జాబ్ ఇన్. ఏ అండ్ బి టుగెదర్ వర్క్ ఇచ్చాడు 24 days అని, ఏ బి అండ్ సి వర్క్ ఇచ్చేసాడు 8 days అని. మనల్ని ఫైనల్ గా సి యొక్క వర్క్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏబిసి టుగెదర్ లో నుంచి ఏబిని సబ్ట్రాక్ట్ చేస్తే సి మిగులుతాడు. ఇది టైమ్ అండ్ వర్క్ కదా, డైరెక్ట్ గా డేస్ ను సబ్ట్రాక్ట్ చేయకూడదు, ఎఫిషియన్సీని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏబిసి ఎఫిషియన్సీ 1/8 అవుతుంది, ఏబి ఎఫిషియన్సీ 1/24 అవుతుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే సి ఎఫిషియన్సీ వస్తుంది. 1/8 ని క్యాలిక్యులేషన్ కోసం న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను 3 తో మల్టిప్లై చేస్తున్న డినామినేటర్స్ ఈక్వల్ చేయడం కోసం. సో ఇక్కడ 3/24 ఉంది, -1/24 దట్ ఈస్ 2/24. 2/24 అంటే 1/12 అవుతుంది. సి ఎఫిషియన్సీ 1/12, సి వర్కింగ్ డేస్ 12 days. 12 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 42. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ ఆఫ్ డయాగ్నల్ 6√2 సెంటీమీటర్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది, సర్కిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది స్క్వేర్ లో ఇన్స్క్రైబ్ అయి ఉంది అంటున్నాడు. స్క్వేర్ లో గనక సర్కిల్ ఇన్స్క్రైబ్ అయి ఉంటే స్క్వేర్ యొక్క సైడ్ సర్కిల్ యొక్క డయామీటర్ ఈక్వల్ అవుతుంది. క్లియర్ గా పాయింట్ అబ్జర్వ్ చేయండి. స్క్వేర్ యొక్క సైడ్ డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్. ఇప్పుడు నాకు ఇక్కడ డయాగ్నల్ ఇచ్చేసాడు, స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఇచ్చాడు. జనరల్ గా డయాగ్నల్ కనుక్కోవడానికి ఫార్ములా a√2. సో ఏ ప్లేస్ లో అంటే సైడ్ ప్లేస్ లో 6 ఇచ్చేసాడు. సో సైడ్ 6 అయితే డయామీటర్ కూడా 6 అవుతుంది. సో డయామీటర్ ని హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది. సో రేడియస్ ఈక్వల్ టు 3 అవుతుంది. మనకు కావాల్సింది ఏరియా కాబట్టి ఏరియా అంటే πr² అవుతుంది. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే పై అనేది ఉంది, మనం ఏం క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. డైరెక్ట్ గా r² తీసుకుంటే 3² 9 అవుతుంది. సో ఏరియా 9π అవుతుంది. 9π అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 43. The original price of TV set is 6,000 rupee. If the price is discounted by 20% and then raised by 10% service contract, the price charged by the shopkeeper is. ఒరిజినల్ ప్రైస్ 6,000 రూపీస్ చెప్పి దానిపైన 20% డిస్కౌంట్ ఇచ్చారు ఫస్ట్. తర్వాత 10% రైజ్ చేసి ప్రైస్ ని పెంచి తీసుకున్నారు. అయితే ఫైనల్ గా షాప్ కీపర్ కి ఎంత డబ్బులు వస్తుంది అని అడుగుతున్నాడు. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఫస్ట్ 6,000 పైన వచ్చిన డిస్కౌంట్ 20%. 10% ఆఫ్ 6,000 is 600. 20% అంటే 600 ని డబల్ చేస్తే 1,200 అవుతుంది. సో వచ్చిన డిస్కౌంట్ ఫస్ట్ లో 1,200 వచ్చింది. 6,000 లో 1,200 పోతే 4,800 పే చేయాలి. ఈసారి 10% ప్రైస్ ని రైజ్ చేశారు అంటే పెంచారు. సో 4,800 కి 10% అంటే 480 అవుతుంది. పెంచారు కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 00 + 80 అంటే 80 అవుతుంది. అవర్ ఆన్సర్ ఎండ్ విత్ 80. ఎండ్ విత్ 80 అనేది ఓన్లీ సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. లేదనుకుంటే ఫుల్ గా యాడ్ చేస్తే సరిపోతుంది. 4,800 ని 480 తో యాడ్ చేస్తే 5,280 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 44. A certain sum of money was divided between A, B and C in the ratio 5:6:9. If A received 450, the sum divides was. కొంత సమ్ ని ఈ రేషియోలో పంచారు ఏబిసిలకి. అందులో ఏ అనేవాడు 450 తీసుకుంటున్నాడు. టోటల్ సమ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఏ అనేవాడి పార్ట్స్ 5 పార్ట్స్, దట్ ఈస్ 450. 450 5 పార్ట్స్ అయితే మనకు కావాల్సింది టోటల్ సమ్ కావాలి. సో యాడ్ చేస్తే 5 + 6 11 + 9 20 పార్ట్స్ అవుతుంది. సో 20 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 5 తో డివైడ్ చేస్తే 9 టైమ్స్ పోతుంది. 9 × 2 18 and 00 1800 ఆన్సర్ అవుతుంది. 1800 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 45. By selling a bag at 230, profit of 15% is made. The selling price of the bag when it is sold at 20% profit would be. 15% ప్రాఫిట్ తో ఉన్నప్పుడు బ్యాగ్ యొక్క సేల్స్ ప్రైస్ 230 అంటున్నాడు. 20% ప్రాఫిట్ రావాలంటే బ్యాగ్ యొక్క సేల్స్ ప్రైస్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. క్లియర్ గా గమనించండి అమ్మా. 230 ఎప్పుడు అంటే 15% ప్రాఫిట్ ఉన్నప్పుడు, అంటే ఇది 115% అని అర్థం. ఈసారి 20% ప్రాఫిట్ తో ఉన్న సేల్స్ గురించి అడుగుతున్నాడు, అంటే 120% గురించి అడుగుతున్నాడు. 5 టేబుల్ కామన్ గా ఉంది, 5 తో క్యాన్సిల్ చేద్దాం. సో 5 తో 23 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 5 తో 24 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 23 10 టైమ్స్ కట్ అయిపోతుంది. 10 టైమ్స్ × 24 240 అవుతుంది. 240 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 46.
The weights of two iron balls are 3.5 kg and 7.5 kg. What is the percentage weight of the first ball with respect to second ball? First ball second ball లో ఎంత పర్సెంట్ ఉందని అడుగుతున్నాడు. ఫస్ట్ బాల్ యొక్క వెయిట్ ఏమో 3.5 kg, సెకండ్ బాల్ యొక్క వెయిట్ ఏమో 7.5 kg. సో ఫస్ట్ బాల్ యొక్క వెయిట్ సెకండ్ బాల్ యొక్క వెయిట్ లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 రాయాలి. డెసిమల్ కామన్ గా ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. 25 తో 3 టైమ్స్, 25 తో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్ లో 3 అలాగే ఉంటుంది. న్యూమరేటర్ లో యూనిట్స్ ప్లేస్ 5 into 4 0 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డినామినేటర్ లో 3 అలాగే ఉండాలి, న్యూమరేటర్ లో యూనిట్స్ ప్లేస్ 0 ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం. రైట్, ఇక్కడ మిక్సర్ ఫ్రాక్షన్లు ఇచ్చారు. సో 3 into 6 18, అందులో యూనిట్స్ ప్లేస్ 8, 8 + 2 0. సో న్యూమరేటర్ లో 0 వచ్చింది యూనిట్స్ ప్లేస్ లో, డినామినేటర్ లో 3 కూడా ఉంది. ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, హోల్డ్ లో పెట్టుకుందాం. కరెక్ట్ గా 35% అయితే రాదు, ఎందుకంటే ఫ్రాక్షన్ లో 3 మిగిలింది కాబట్టి, డినామినేటర్ లో 3 మిగిలింది కాబట్టి. సో 46 1/3, 3 into 6 8, 8 + 1 9, 0 రాలేదు కాబట్టి ఆన్సర్ కాదు. అలాగే ఎగ్జాక్ట్ గా 45% అనేది ఆన్సర్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. 46 2/3% ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 47. A bus travels at the speed of 36 km/h, then the distance covered by in 1 second is. స్పీడ్ ఆఫ్ బస్ ఇచ్చేసాడు, అలాగే టైం కూడా ఇచ్చేసాడు. మనల్ని డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం అని అర్థం, కానీ యూనిట్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. టైం ఏమో సెకండ్స్ లో ఇచ్చేసాడు, స్పీడ్ ఏమో km/h లో అంటున్నాడు. సో ఆప్షన్స్ లోకి వెళ్ళి చెక్ చేస్తే డిస్టెన్స్ మీటర్స్ లో ఉంది కాబట్టి స్పీడ్ ని ఫస్ట్ మీటర్/సెకండ్స్ లోకి కన్వర్ట్ చేసుకోండి. 36 km/h ని మీటర్/సెకండ్ లోకి కన్వర్ట్ చేస్తే 5/18 తో మల్టిప్లై చేయాలి. టైం ఎంత ఇచ్చాడు? 1 సెకండ్ అంటున్నాడు. స్పీడ్ ఇంటూ టైం రాస్తే వచ్చేది డిస్టెన్స్ అవుతుంది. 18 తో క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్, 2 into 5 10 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 10 మీటర్. 10 మీటర్ అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 48. The value of a/a - b plus b/b - a. క్లియర్ గా పాయింట్ అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఎలా చేసినా బిట్ వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేసినా వస్తుంది, ఎజంప్షన్ వాల్యూస్ తీసుకున్నా వస్తుంది. సో నేను ఈజీగా ఉంటుందని ఎజంప్షన్ వాల్యూస్ మాట్లాడుతున్నా. ఏ బదులు 2 అని, బి బదులు 1 అని అనుకుంటున్నా. ఏ వాల్యూస్ అయినా అనుకోవచ్చు, నేను కన్వీనియంట్ కోసం ఏ బదులు 2, బి బదులు 1 అని అనుకుంటున్నా. సో ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్లి వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తా. నాకు ఏ ఆన్సర్ వచ్చిందో వెరిఫికేషన్ చేసుకుంటా ఆప్షన్ లోకి వెళ్ళి. రైట్, న్యూమరేటర్ లో 2 రాస్తున్నాను ఏ బదులు, a - b అంటే 2 - 1 దట్ ఈస్ 1, ప్లస్ b అంటే 1 బై b - a అంటే 1 - 2 -1 అవుతుంది. సో 2/1 2, 1/- 1 -1, 2 - 1 1. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే 1 అనేది 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 49. The value of 1 - √2 plus √2 minus √3 plus √3 minus √4 plus and so on plus √15 minus √16. మీకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూడగానే అన్నిటిని సమ్ చేయమన్నాడు, వాటన్నిటి యొక్క ఎడిషన్ చేయమంటున్నాడు. సో -√2 plus √2 minus √3 plus √3 minus √4 plus √4 అలా క్యాన్సిల్ అయిపోయి చివరి టర్మ్ లో √15 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా మిగిలేది ఫస్ట్ టర్మ్ లో ఉన్న 1, సెకండ్ లాస్ట్ టర్మ్ లో ఉన్న -√16 మిగులుతుంది. √16 అంటే 4, సో మైనస్ ఉంది కాబట్టి -4 మిగులుతుంది. 1 - 4 అంటే -3 అవుతుంది. -3 అనేది ఆప్షన్ 3 లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 50. ABC, triangle ABC and triangle DEF are two similar triangles and the perimeter of triangle ABC and triangle DEF are 30 cm and 18 cm respectively. If length of DE equal to 36 cm, then length of AB is ABC, DEF రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అంటున్నాడు. సిమిలర్ ట్రయాంగిల్స్ అనగానే మీకు గుర్తు రావాల్సిన ఫస్ట్ రూల్ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ప్రపోర్షన్ గా ఉంటుంది. అలాగే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో రెండు ట్రయాంగిల్స్ యొక్క పెరిమీటర్స్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోని స్క్వేర్స్ చేస్తే ఏరియాస్ రేషియో వస్తుంది. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో, పెరిమీటర్స్ రేషియో, హైట్స్ రేషియో, ఇవి మూడు ఈక్వల్ గా ఉంటాయి, ప్రపోర్షన్ లో ఉంటాయి. అలాగే ఈ సైడ్స్ రేషియోని కనుక స్క్వేర్ చేస్తే ఏరియాస్ రేషియో వస్తుంది. ఏరియాస్ రేషియోని స్క్వేర్ రూట్ చేస్తే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో వస్తుంది. రైట్,
మన దగ్గర పెరిమీటర్స్ ఇచ్చేసాడు 30-18 అని. నేను ఆ రెండింటికి రేషియో వేస్తున్నా, 30-18 కి రేషియో వేస్తున్నా. సో క్యాన్సిల్ చేస్తే కామన్ గా 2 టేబుల్ ఉంది, 2 తో 15 టైమ్స్, 2 తో 9 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏబి పెరిమీటర్ 15 పార్ట్స్, ఏబిసి పెరిమీటర్ 15 పార్ట్స్, డిఈఎఫ్ పెరిమీటర్ 9 పార్ట్స్. పెరిమీటర్స్ రేషియో సైడ్స్ రేషియోకి ఈక్వల్ అవుతుందని చెప్పా. సో ఏబిసిలో దేని సైడ్ అయినా, ఏబి సైడ్ అయినా, బిసి సైడ్ అయినా ఏదైనా అవ్వచ్చు. అలాగే ఈ డిఎఫ్ ట్రయాంగిల్ లో డిఈ సైడు, అలాగే ఈఎఫ్ సైడు, అలాగే డిఎఫ్ సైడు ఏదైనా అవ్వచ్చు. వాడు ఏమి ఇచ్చాడో చూద్దాం. వాడు డిఈ ఇచ్చాడు. డిఈకి కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది, ఏబి అవుతుంది. అందుకోసమే వాడు ఏబి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డిఎఫ్ ట్రయాంగిల్ లో సైడ్ 9 పార్ట్స్ ఉంది. దిస్ ఈస్ 36 సెంటీమీటర్. నాకు కావాల్సింది ఏబిసి ట్రయాంగిల్ లో ఉన్న ఏబి గురించి, అంటే 15 పార్ట్స్ కావాలి. సో క్యాన్సిల్ చేస్తే 9 తో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 15 4 టైమ్స్ 60 అవుతుంది. 60 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 51. If the length of chord of circle is equal to that of the radius of the circle, then the angle subtended in radius at the center of the circle by chord. ఆ కర్డ్ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందని అడుగుతున్నాడు. క్లియర్ గా కనుక మీరు గమనించినట్లయితే ఇది ఒక సర్కిల్ అనుకుందాం, ఇది సెంటర్ అనుకుందాం. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇది కర్డ్ అనుకుందాం. సో సెంటర్ నుంచి డ్రా చేశాను కాబట్టి ఇది రేడియస్ అవుతుంది, ఇది కూడా రేడియస్ అవుతుంది. వాడే చెప్తున్నాడు రేడియస్ ఆఫ్ సర్కిల్ కర్డ్ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. అంటే ఈ పార్ట్ ఈక్వల్, ఇది కూడా రేడియస్ కాబట్టి ఈ పార్ట్ కూడా ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఈక్వల్ అయిపోయాయి. 3 సైడ్స్ ఈక్వల్ అయితే ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 60 డిగ్రీ ఉంటుంది. సో సెంటర్ దగ్గర చేసే యాంగిల్ 60, ఇక్కడ యాంగిల్ 60, ఇక్కడ యాంగిల్ 60. మనకు కావాల్సింది ప్రత్యేకంగా సెంటర్ దగ్గర చేసే యాంగిల్ కావాలి, దట్ ఈస్ 60 డిగ్రీ. కానీ రేడియన్స్ లో చెప్పమంటున్నాడు. 60 డిగ్రీస్ ని రేడియన్స్ లోకి మార్చమంటే 60 ఇంటూ π/180 అని మాట్లాడాలి. రేడియన్స్ లోకి మార్చమంటే π/180 తో మల్టిప్లై చేయాలి. 60 తో డివైడ్ చేస్తే 3 టైమ్స్ డివైడ్ అయిపోతుంది. సో ఆన్సర్ ఇస్ π/3 రేడియన్స్. π/3 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 52. The value of secant square 45 degree minus cot square 45 degree minus sin square 30 degree plus sin square 60 degree. Secant 45 అంటే √2 అవుతుంది. Secant స్క్వేర్ ఉంది కాబట్టి √2 స్క్వేర్, దట్ ఈస్ 2. cot స్క్వేర్ 45, cot 45 అంటే 1, cot స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. 2 - 1 మైనస్ sin స్క్వేర్ 30, sin 30 అంటే 1/2, స్క్వేర్ ఉంది కాబట్టి 1/2 స్క్వేర్ అంటే 1/4 అవుతుంది. ప్లస్ sin స్క్వేర్ 60, సో sin 60 అంటే √3/2, స్క్వేర్ ఉంది కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 అవుతుంది. 3/4 యాడ్ చేస్తే 1/4 ప్లస్ 3/4 ని యాడ్ చేస్తే 1 అవుతుంది. 2 - 1 అంటే 2 - 1 అంటే 1. సో 1 - 1 0 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ 0, థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 53. The average salary of male employees in firm was 5,200 and that of females was 4,200. The mean salary of all the employees was 5,000 rupees. What is the percentage of female employees? మొత్తం మీద గమనించినట్లయితే టోటల్ ఎంప్లాయీస్ యొక్క సాలరీ ఇచ్చేసాడు 5,000 రూపీస్ అని. అందులో మేల్ ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ 5,200, ఫీమేల్ ఎంప్లాయీస్ కి యావరేజ్ 4,200. అయితే మనకు కావాల్సింది ఫీమేల్ ఎంప్లాయీస్ యొక్క పర్సంటేజ్ కావాలి టోటల్ ఎంప్లాయీస్ లో. సో మొత్తం మీద 2 పార్ట్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఎలిగేషన్ వేయొచ్చు. ఎలిగేషన్ వేసినప్పుడు ఏం చేద్దామంటే ప్రతి దాంట్లో 00 కామన్ గా ఉంది కాబట్టి 00ని తీసేసి మిగతా వాల్యూస్ రాద్దాం. టోటల్ గా ఆల్ ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ శాలరీ 50 పార్ట్స్. అలాగే మేల్ ఎంప్లాయీస్ యొక్క శాలరీ ఎంత, 52 పార్ట్స్. ఫీమేల్ ఎంప్లాయీస్ యొక్క శాలరీ 42 పార్ట్స్. ఇది మేల్ ఎంప్లాయీస్ ది, ఇది ఫీమేల్ ఎంప్లాయీస్ ది. సో క్రాస్ గా సబ్ట్రాక్ట్ చేస్తే 50 42 డిఫరెన్స్ ఇస్ 8, 52 50 డిఫరెన్స్ ఇస్ 2. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే 8:2 రేషియోలో మేల్ అండ్ ఫీమేల్ అన్నారు. పర్సంటేజ్ కావాలి. ఒక్కసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 8:2ని 80:20 రాద్దాం. పర్సంటేజ్ అంటే 100కి సమానం చేయటం. సో 80 పార్ట్స్ ఏమో మేలు, 20 పార్ట్స్ ఏమో ఫీమేల్, టోటల్ గా 100. సో 100 లో 20 ఫీమేల్ ఉన్నారు కాబట్టి ఫీమేల్ పర్సంటేజ్ ఇస్ 20%. 20 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 54. If 4x is equal to √5 plus 2, then the value of x minus 1/16x is. 4x వాల్యూ ఇచ్చేసాడు √5 plus 2 అని. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4x ఇచ్చినట్టు రాస్తున్నా. 4x is equal to √5 plus 2. దీని నుంచి 1/4x is equal to 1/4x అంటే దీని యొక్క ఇన్వర్స్ √5 - 2 అవుతుందమ్మా. √5 - 2.
నాకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ మైనస్ 1/16x కావాలి, మైనస్ కావాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని కూడా మైనస్ చేస్తున్నా. 4x మైనస్ 1/4x చేస్తున్నా, మైనస్ చేస్తున్నాను ఈ రెండింటిని. సో మైనస్ చేస్తే సింబల్స్ మారిపోతాయి. +√5 -√5 క్యాన్సిల్. 2 + 2 ఎంత అవుతుందంటే 4 అవుతుంది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 4x మైనస్ 1/4x = 4. బట్ మనకు కావాల్సింది x మైనస్ 1/16x కావాలి. అందుకోసం ఏం చేస్తారంటే ఈక్వేషన్ లో నుంచి 4 ని కామన్ తీయండి. 4 ని కామన్ తీసినట్లయితే x మైనస్ 1/16x అవుతుందమ్మా. సో 1/16x = 4. ఈ 4 ఇటు వచ్చేస్తే డివైడెడ్ బై అవుతుంది, 4 ని క్యాన్సిల్ చేస్తుంది 1. సో ఫైనల్ ఆన్సర్ x మైనస్ 1/16x = 1. సో 1 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 55. ద క్యూబ్ ఆఫ్ 105. 105 యొక్క క్యూబ్ అడుగుతున్నాడు. సో 105 ని 100 + 5 గా రాసుకోండి. సో 100 + 5 యొక్క క్యూబ్ అడుగుతున్నాడు, అంటే a + b క్యూబ్ అడుగుతున్నాడు. సో a + b హోల్ క్యూబ్ ఫార్ములా a³ + b³ + 3ab ఆఫ్ a + b అనేది ఫార్ములా. ఇక్కడ a క్యూబ్ అంటే 100 క్యూబ్ అని, అంటే 1 పక్కన మొత్తం 6 జీరోస్ వస్తాయని, 100 క్యూబ్ అంటే 6 జీరోస్ వస్తాయని అర్థం. ప్లస్ b క్యూబ్ అంటే 125 అని, a³ + b³ + 3ab ఆఫ్ a + b. ఇది ఒక్కటి చూడండి అమ్మా, 3ab ఆఫ్ a + b అనేది ఫార్ములా. ఇక్కడ a ప్లేస్ లో 100, b ప్లేస్ లో 5 తీసుకోవాలి. సో 100 × 5 అంటే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి అమ్మా. 100 × 5 500 × 3 1500 అవుతుంది. సో 1500 × a + b అంటే 100 + 5 105 అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 00 అలాగే ఉంటుంది. 15 తో మల్టిప్లై చేస్తే 15 5 × 75 అండ్ 0 ఉంది కాబట్టి డైరెక్ట్ గా 75 నోట్ చేయొచ్చు. 15 1 × 15, సో 157500 అవుతుంది. 3ab ఆఫ్ a + b. సో ఈ మొత్తాన్ని వాల్యూస్ రాస్తున్నా. 00 అండ్ 75 అండ్ 15 అనేది నోట్ చేస్తున్నాను. ఈ మొత్తాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది మనం. a³ + b³ + 3ab ఆఫ్ a + b ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 25 వస్తుంది, అలాగే 6, అలాగే 7, అలాగే 5, అలాగే 1. మీరు ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1157625 అనేది ఎక్కడుందని చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 56. In triangle ABC, angle B is the right angle. D is the midpoint of the side AC. If AB = 6 cm, BC = 8 cm, then the length of BD. ఇక్కడ ABC అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందని చెప్తున్నాడు. B దగ్గర రైట్ యాంగిల్ తీసుకోమంటున్నాడు. AC ఇక్కడ రైట్. ఇప్పుడు D అనేది మిడ్ పాయింట్ ఆఫ్ AC అంటున్నాడు. BD ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే AB 6 cm అని చెప్పాడు, BC 8 cm అని చెప్పాడు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 2 సైడ్స్ తెలిస్తే ఖచ్చితంగా AC హైపోటెనస్ తెలుస్తుంది. 6 8 ఉంటే ఖచ్చితంగా అదర్ సైడ్ ఏమవుతుంది 10 అవుతుంది. సో పై దగ్గర స్ట్రిప్లెట్స్ తెలుసు, ఇది 10 అవుతుంది. ఇది మిడ్ పాయింట్ అంటున్నాడు కాబట్టి AD 5 అవుతుంది, అలాగే CD కూడా 5 అవుతుంది. మనకు కావాల్సింది BD కావాలి. మీరు ఒక జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ స్టెప్ నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను. సో ఇలా గనక ఉన్నట్లయితే BD² = AD × CD అనే ప్రూఫ్ ఉంది. రైట్, ఇక్కడ BD² = AD అంటే 5 అవుతుంది, CD అన్న కూడా 5 అవుతుంది. 5 × 5 25. సో BD² 25 అయితే BD 5 అవుతుంది. సో BD 5 అనేది మనం ఫైండ్ అవుట్ చేయమంది. 5 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 57. The diagonals of two squares are in the ratio 5:2, the ratio of their areas. అమ్మ స్క్వేర్ లో డయాగ్నల్స్ రేషియో ఇచ్చినా సైడ్స్ రేషియో ఇచ్చినా ఒకటే. ఒక్కసారి ప్రూఫ్ చూడండి అమ్మా. డయాగ్నల్స్ రేషియో, రెండు స్క్వేర్స్ యొక్క డయాగ్నల్స్ రేషియో ఇచ్చాడు అనుకుందాం. మొదటి స్క్వేర్ యొక్క డయాగ్నల్ a1√2, రెండో స్క్వేర్ యొక్క డయాగ్నల్ a2√2. ఈ రెండిటికి రేషియో వేసాం. సో √2 కామన్ గా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. అంటే డయాగ్నల్స్ రేషియో = సైడ్స్ రేషియో. మనకి సైడ్స్ రేషియో ఇచ్చినా డయాగ్నల్స్ రేషియోగా తీసుకోవచ్చు, డయాగ్నల్స్ రేషియో ఇచ్చినా సైడ్స్ రేషియోగా తీసుకోవచ్చు. సో వాడు మనకి ప్రాబ్లం లో డయాగ్నల్స్ రేషియో ఇచ్చాడు, నేను దాన్ని సైడ్స్ రేషియో అంటున్నా. మనల్ని ఏరియాస్ రేషియో కనుక్కోమన్నాడు. సైడ్ ని స్క్వేర్ చేస్తే ఏరియాస్ రేషియో వస్తుంది. ఫార్ములా అదే కదా, స్క్వేర్ కి ఏరియా కనుక్కోమంటే సైడ్ ని స్క్వేర్ చేయాలి. సో 5 ని స్క్వేర్ చేస్తే 25, 2 ని స్క్వేర్ చేస్తే 4, 25:4 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 58.
The angle of elevation of ladder learning against a wall is 60 degree and the foot of the ladder is 4.6 meter away from the wall. The length of the ladder యొక్క వాల్ లెంత్ కనుక్కోమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. వాల్ ఇలా స్ట్రైట్ గా ఉంది. వాల్ కి 4.6 మీటర్ డిస్టెన్స్ లో ఒక ల్యాడర్ ఉందంట. ఆ ల్యాడర్ ఇక్కడ వాల్ తో 60 డిగ్రీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది అంటున్నాడు. మనకు కావాల్సింది ఈ ల్యాడర్ యొక్క లెంత్ కావాలంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. 60 డిగ్రీకి ఎడ్జసెంట్ సైడ్, అమ్మ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని, ఇదేమో 60 డిగ్రీకి ఎడ్జసెంట్ అని, ఇదేమో హైపోటెనస్ అని మాట్లాడొచ్చు. మనకు కావాల్సింది ఏంటి? లెంత్ ఆఫ్ హైపోటెనస్ కావాలి. సో 60కి ఎడ్జసెంట్ ఉంది, హైపోటెనస్ కావాలి కాబట్టి కాస్ తీసుకుందాం. సో కాస్ తీసుకుంటే కాస్ 60 ఈజ్ 1/2 ఈక్వల్ టు కాస్ 60. కాస్ థీటాకి ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ రాయాలి. సో అడ్జసెంట్ సైడ్ ఎంత ఇచ్చాడు? 4.6 ఇచ్చాడు. హైపోటెనస్ తెలుసా అంటే తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే హైపోటెనస్ ఈక్వల్ టు 4 2 times 8 అవుతుంది, 6 2 times 12 అవుతుంది. బట్ 1 డెసిమల్ ఉంది కాబట్టి 1.2 అవుతుంది. 8 + 1.2 అంటే 9.2 అవుతుంది. హైపోటెనస్ లెంత్ 9.2. ఇక్కడ హైపోటెనస్ అంటే ల్యాడరే, వాడు కనుక్కోమంది కూడా ల్యాడర్ యొక్క లెంతే కాబట్టి 9.2 థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 59. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 digit నెంబర్ ఇస్ 2160 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఇస్ 12. ద నెంబర్స్ ఆర్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 2160 అంటున్నాడు. ఆ రెండు నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ 12 అంటున్నాడు. ఆ రెండు నెంబర్లు ఫైండ్ అవుట్ చేయమని 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఈ బిట్ని ఆప్షన్ ప్రకారం చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ లోకి వస్తే 12 and 60 యొక్క హెచ్సిఎం 12 అవుతుంది. ప్రొడక్ట్ అనేది 2160 అవ్వదు. 12 into 60 అంటే 12 6 times 72 కాబట్టి 720 అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ లోకి వెళ్తే 72కి 30కి హెచ్సిఎఫ్ 12 అవ్వదు. ఎందుకంటే 30కి ఫ్యాక్టర్ 12 కాదు కాబట్టి ఇది ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు, ఎందుకంటే హెచ్సిఎఫ్ దగ్గరే పోయింది. సో నెక్స్ట్ 36 60 హెచ్సిఎఫ్ 12 అవుతుంది. హోల్డ్ లో పెట్టుకుందాం. అలాగే ఫోర్త్ ఆప్షన్ కి వెళ్దాం. 60 72 హెచ్సిఎఫ్ 12 అవుతుంది. కానీ 60 72ని మల్టిప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 72 కాకుండా 70 అనుకుందాం ఉజ్జాయింపుగా, 60 70 టైమ్స్ చేస్తే 4200 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 4000 చేంజ్ వస్తుంది. కానీ మన దగ్గర ఉంది 2000 చేంజ్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. మొత్తం 4 ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి కాబట్టి ఇంక ఈ ఆప్షన్ మిగిలింది, థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 60. The difference between simple and compound interest compounded annually on certain sum of money for 2 years at 4% per annum is 1 rupee. The sum is 4% చొప్పున 2 years కి అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ 1 రూపీ అయితే సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. per annum 4 చొప్పున 2 years కి అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 8%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 8.16%. r plus r into r by 100 అనే ఫార్ములా వేయాలి. అంటే 4 + 4 8, 4 into 4 16 by 100 అంటే 0.16. సో 8 plus 0.16 యాడ్ చేస్తే 8.16 అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 2 years కి 4% చొప్పున 8.16%, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఓన్లీ 8%. రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే 0.16%. దాని వాల్యూ 1 రూపీస్ అని ఇచ్చేసాడు. ఎస్ 1 రూపీస్ 0.16%. సమ్ కనుక్కోమన్నాడు. 100% కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ డెసిమల్ పోవడానికి 2 డెసిమల్స్ ఉన్నాయి. ఈ 2 డెసిమల్స్ క్యాన్సిల్ అవ్వడానికి ఆపోజిట్ ప్లేస్ లో జీరోస్ పెట్టుకున్నాను. సో మీరు క్లియర్ గా గమనించినట్లయితే 10,000 ఉంది. 10,000 ఈజ్ 25 మల్టిపుల్. ఆప్షన్ లోకి వెళ్ళి 25 తో కట్ అయ్యే నెంబర్ చూస్తే సరిపోతుంది. 25 తో కట్ అయ్యేది ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ మాత్రమే. ఒక నెంబర్ 25 తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబర్ చివర 2 zeros కానీ 25 కానీ 50 కానీ 75 కానీ ఉండాలి. అలాంటి పాసిబిలిటీ ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 61. In a mixture of 25 liter, the ratio of milk to water is 4:1. Another 3 liter of water is added to the mixture. The ratio of milk to water in the new mixture. 25 liters లో మిల్క్ వాటర్ రేషియో 4:1 అంటున్నాడు. టోటల్ పార్ట్స్ ఆర్ 5. సో 5 parts 25 అయితే ఈచ్ పార్ట్ 5 అవుతుంది. 4 parts 20 అవుతుంది. అలాగే 1 part 5 అవుతుంది. ఇదేమో ఇనిషియల్ గా ఉన్న మిల్క్, ఇదేమో ఇనిషియల్ గా ఉన్న వాటర్. తర్వాత 3 liters ఆఫ్ వాటర్ ని యాడ్ చేశాడు. మీరు కూడా 3 liters ఆఫ్ వాటర్ ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మిల్క్ కి వాటర్ కి రేషియో అడుగుతున్నాడు. మిల్క్ అలాగే కాన్స్టెంట్ గా ఉంటుంది. వాటర్ 5 + 3 8 అవుతుంది. ఈ రెండింటికి రేషియో అడుగుతున్నాడు. 4 టేబుల్ తో క్యాన్సిల్ అయిపోతుంది. 4 5 times, 4 2 times. సో 5:2 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 62. బార్ గ్రాఫ్ ఇచ్చాడు. బార్ గ్రాఫ్ లో వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ మీద రీజియన్స్ ఇచ్చాడు. ABCD అనే 4 రీజియన్స్. అలాగే ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్స్.
ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ వై, అలాగే ఎంటీ బాక్స్ డిడ్ నాట్ ఓటు వేయని వాళ్ళ గురించి అడుగుతున్నాడు. సో మీరు గమనించినట్లయితే డైరెక్ట్ గా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అప్రాక్సిమేట్లీ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్స్. సో ఫేవర్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ కు ఓటు వేసిన వాళ్ళు ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. దేంట్లో? టోటల్ గా ఓట్ చేసిన వాళ్ళలో, టోటల్ గా ఓట్ చేసిన వాళ్ళలో ప్లస్ అసలు ఓటు వేయని వాళ్ళలో వీళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారో ఫస్ట్ మనం కౌంట్ చేసుకుందాం. అసలు ఎక్స్ కు ఫేవర్ గా ఓటు వేసిన వాళ్ళు ఎంతమందో, వైకి ఫేవర్ గా ఓటు వేసిన వాళ్ళు ఎంతమందో, అలాగే అసలు ఓటు వేయని వాళ్ళు ఎంతమందో చెక్ చేద్దాం. ఈ మొత్తం యాడ్ చేస్తే దాంట్లో ఎక్స్ యొక్క పర్సెంటేజ్ చూస్తే సరిపోతుంది. సో యాడ్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్ అనేది కలర్ లో ఉంది 45, 73, 51, 56 ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. 40 ప్లస్ 70 110, 110 ప్లస్ 50 160, 160 ప్లస్ 50 210 అవుతుంది. మొత్తం టెన్స్ ప్లేస్ యాడ్ చేస్తే 210 వచ్చింది. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ యాడ్ చేద్దాం. 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 1 9, 9 ప్లస్ 6 అంటే 15 అవుతుంది. సో 210 ప్లస్ 15 అంటే 225. ఎక్స్ కు ఫేవర్ గా ఓటు వేసిన వాళ్ళు 225, అలాగే వై కి ఫేవర్ గా ఓటు వేసిన వాళ్ళు ఎంతమందో చూద్దాం. ఇది 40, సో ఇది 88 అమ్మా. 40 80 టెన్స్ ప్లేస్ యాడ్ చేస్తున్నా 120, 120 40 160, 160 50 210. సో టెన్స్ ప్లేస్ యాడ్ చేస్తే ఇక్కడ కూడా 10 వచ్చింది. యూనిట్స్ ప్లేస్ యాడ్ చేద్దాం. ఇక్కడ 8, ఇక్కడ ఏం యూనిట్స్ ప్లేస్ లేదు. 8, 8 ప్లస్ 7 15, 15 ప్లస్ 1 16 అవుతుంది. సో రెండింటిని యాడ్ చేస్తే 226 వచ్చింది. వైకి ఫేవర్ గా ఓటు వేసిన వాళ్ళు 226. అలాగే అసలు ఓటు వేయని వాళ్ళ గురించి చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి 1, 1 ప్లస్ 9 10, 10 ప్లస్ 5 15, 15 ప్లస్ 8 23. అసలు ఓటు వేయని వాళ్ళు 23. ఇప్పుడు మనకు కావాల్సిన ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ కు ఫేవర్ గా ఓటు వేసిన వాళ్ళ పర్సంటేజ్ కావాలి. సో ఎక్స్ కు ఫేవర్ గా ఓటు వేసిన వాళ్ళు 225 టోటల్ ఓట్స్ లో, టోటల్ అంటే ఈ మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేసినట్లయితే 5 ప్లస్ 6 11 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది? 14 అవుతుంది. సో 1 క్యారీ అయింది. ట్రిపుల్ 2 ఉంది, యాడ్ చేస్తే 6 ప్లస్ 1 7 అవుతుంది. రైట్. అలాగే 2 ప్లస్ 2 4 అవుతుంది. 474. సో 474 లో ఎంత పర్సెంటో చూడాలి, ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. మీరు ఒక పాయింట్ విన్నట్లయితే 474 కి 50%, 50% అంటే హాఫ్. సో 474 ని హాఫ్ చేద్దాం ఒక్కసారి. 50% కు దగ్గరలో ఉందో లేదో చెక్ చేద్దాం. సో క్యాన్సిల్ చేస్తే, హాఫ్ చేస్తే అంటే 2 తో క్యాన్సిల్ చేయటం. సో 2 తో కనుక క్యాన్సిల్ చేస్తే 2 తో 2 టైమ్స్ 4, 2 తో 3 టైమ్స్, 2 తో 7 టైమ్స్ అంటే 237 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో 50% తీసుకుంటే 237 వస్తుంది. కానీ మన దగ్గర 225 ఉంది. సో ఆన్సర్ కంపల్సరీ 237 కి 225 కి దగ్గర రిలేషనే ఉంది. ఆన్సర్ కంపల్సరీ 50% కి దగ్గరలో ఉండాలి, అలాగే 50% కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు మనం ఆప్షన్స్ లోకి వెళ్దాం. 50% కంటే తక్కువ, దగ్గరలో ఉన్నది ఓన్లీ సెకండ్ ఆప్షనే, అదే మన ఆన్సర్ అవుతుంది. కావాలంటే వెరిఫై చేయొచ్చు. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 63. అప్రాక్సిమేట్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్. సో ఓటు వేయని వాళ్ళ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. ఓటు వేయని వాళ్ళు 23. సో 23 474 లో ఎంత పర్సెంట్ వేయాలి గమనించండి. అమ్మా ఇందాక మీరు 50% ఆఫ్ 474 వేసినట్లయితే 237 వచ్చింది. సో 50% తీసుకుంటే 237, అదే 5% తీసుకుంటే 23.7 వస్తుంది. సో మనకు కావాల్సింది 23. అంటే ఆన్సర్ 5. ఇక చూడమ్మా 23.7 కి 23 కి దగ్గర రిలేషన్ ఉంది. ఆన్సర్ 5% కి దగ్గరలో ఉండాలి అండ్ తక్కువ ఉండాలి. ఎందుకంటే మన దగ్గర ఉంది ఓన్లీ 23నే కదా. సో 5 కంటే దగ్గరగా ఉండాలి, 5 కి దగ్గరగా ఉండాలి, 5 కంటే తక్కువ ఉండాలి. అలాంటి ఆప్షన్ చెక్ చేస్తే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 64. In region B, Y gets a person more votes than X. Find the value of A. నాకు కావాల్సింది రీజియన్ B లో కావాలి. Y gets అంటే Y కి వచ్చేసరికి 88 ఓట్స్ వచ్చాయి. ఏ పర్సెంట్ మోర్ ఓట్స్ దెన్ ఎక్స్, ఎక్స్ కంటే ఏ పర్సెంట్ మోర్ ఓట్స్ వచ్చాయి. యాక్చువల్ గా బి రీజియన్ లో ఏ కి 73, బి కి 88 ఓట్స్ వచ్చాయి. సో ఇప్పుడు నన్ను ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఈ రెండింటి మధ్య ఓట్స్ పర్సెంటేజ్ డిఫరెన్స్ చెప్పమంటున్నాడు. ఓట్స్ డిఫరెన్స్ పర్సెంటేజ్ చెప్పమంటున్నాడు. ఇది 73 ఉండాల్సింది 88కి వెళ్ళింది. సో డిఫరెన్స్ ఎంత ఉందని చెక్ చేస్తే 15 డిఫరెన్స్ ఉంది. 15 ఇంక్రీజ్ అయింది దేనిపైన? 73 పైన. సో 15 73కి ఎంత పర్సెంటో వేస్తే ఏ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది కదా, ఆ ఏ వాల్యూ తెలిసిపోతుంది. సో నేను అప్రాక్సిమేషన్ కోసం ఈ 73ని 75 అని మాట్లాడుతున్నా, ఎందుకంటే 15 టేబుల్ తో క్యాన్సిల్ చేయడం కోసం. సో 15 తో క్యాన్సిల్ చేస్తే 15 5 టైమ్స్ 75, 5 20 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ 20% అవుతుంది. ఇది 75 అని తీసుకున్నాను కాబట్టి 20 వచ్చింది. కానీ మన దగ్గర ఉంది 73.
సో కంపల్సరీ మోర్ దెన్ 20% ఆన్సర్ వస్తుంది. వాస్తవానికి డినామినేటర్ లో తక్కువ వాల్యూ ఉంటే ఎక్కువ ఆన్సర్ వస్తుంది. సో 73 ఉంటే 75 తీసుకున్నాను. 75 తీసుకున్నప్పుడు 20% వచ్చింది. అదే 73 కనుక ఉంటే మోర్ దెన్ 20% వస్తుంది, అలాగే దగ్గరగా ఉంటుంది. సో అలాంటి ఆప్షన్ ఎక్కడుందని చెక్ చేస్తే 20కి దగ్గరలో 21 ఉంది అండ్ ఎక్స్ట్రా కూడా ఉంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 65. నియర్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ హిస్ టోటల్ ఓట్స్ డిడ్ ఎక్స్ రిసీవ్ ఫ్రమ్ రీజియన్ బి? ఒకసారి మీరు క్లియర్ గా గమనిస్తే రీజియన్ బి లో ఎక్స్ కు వచ్చిన ఓట్స్ టోటల్ ఎక్స్ కు వచ్చిన ఓట్స్ లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. సో రీజియన్ బి లో ఎక్స్ కు వచ్చిన ఓట్స్ 73. సో టోటల్ గా ఎక్స్ కు వచ్చిన ఓట్స్ 225. సో 73 225 కి ఎంత పర్సెంట్ వేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 25 తో 9 టైమ్స్, 25 తో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 తో 8 టైమ్స్ అప్రాక్స్ గా క్యాన్సిల్ అవుతుంది. 8 టైమ్స్ 72. ఇక రిమైనింగ్ ఎంత ఉందని చెక్ చేస్తే 1 ఉంది. సో పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. అంటే 10 లో మళ్ళీ 9 1 టైం పోవడానికి ఛాన్స్ ఉంది అంతే. అంటే ఇక్కడ మిగిలేది ఏంటంటే 8.1 సంథింగ్ మిగలటానికి ఛాన్స్ ఉంది. 8.1 into 4 చేస్తే 8 4 times 32. 0.1 into 4 0.4 32.4. సో 32.4 అనేది దేనికి దగ్గరలో ఉందో చూద్దాం. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే 32.4 అనేది 32 కి మాత్రమే దగ్గరలో ఉంటుంది. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 66. In measuring the sides of rectangle, errors 5% and 3% in axis are made. The error percentage calculated area is. రెక్టాంగిల్ యొక్క లెంత్ 5% 3% ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. అయితే ఎర్రర్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది అని అడుగుతున్నాడు. ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా వేస్తే సరిపోతుంది. సో ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా x + y + x × y / 100. x is 5%, y is 3% ప్లస్ x × y అంటే 3 × 5 15/100 వేస్తే సరిపోతుంది. సో 5 + 3 8, అలాగే 15/100 is 0.15 అవుతుంది. 8.15% ఎర్రర్ పర్సెంటేజ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 67. A student has to secure 35% marks to pass. He gets 650 marks and fails by 50 marks. The maximum marks is 35% మార్క్స్ వస్తే పాస్ అవుతారు. ఒక స్టూడెంట్ కి 650 మార్క్స్ వచ్చాయి, 50 మార్క్స్ తక్కువతో ఫెయిల్ అయిపోయాడు. ఇంకొక 50 మార్క్స్ వచ్చుంటే పాస్ అయి ఉండేవాడు. సో పాస్ మార్క్స్ ఆర్ 650 వచ్చాయి, మరొక 50 వచ్చుంటే పాస్ అయి ఉండేవాడు. అంటే కంప్లీట్ గా 700 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. సో పాస్ పర్సెంటేజ్ ఇస్ 35%. 700 is 35%. మాక్సిమం మార్క్స్ కావాలి కాబట్టి 100% కనుక్కుంటే సరిపోతుంది. 35 2 times 70. సో ఆన్సర్ ఇస్ 2000. టోటల్ మాక్సిమం మార్క్స్ ఆర్ 2000. 2000 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 68. A man rows boat 18 km in 4 hours downstream and returns upstream in 12 hours. The speed of the stream is. Speed of stream అడుగుతున్నాడు, ఎస్ అడుగుతున్నాడు. ఎస్ కి ఫార్ములా డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ని అప్ స్ట్రీమ్ స్పీడ్ ని సబ్ట్రాక్ట్ చేసి బై 2 రాయాలి. ఒకసారి క్లియర్ గా గమనిస్తే డౌన్ స్ట్రీమ్ లో 18 కిలోమీటర్ వెళ్ళడానికి 4 hours తీసుకున్నాడు. డిస్టెన్స్ బై టైం రాశాను, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వచ్చింది. అలాగే రిటర్న్ అయ్యాడు, సేమ్ డిస్టెన్స్ రిటర్న్ అవుతాడు. అలా రిటర్న్ అవ్వటానికి 12 hours పట్టింది. సో డిస్టెన్స్ బై టైం రాశాను, అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది. ఈ రెండింటిని మైనస్ చేసి బై 2 కనుక చేసినట్లయితే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ వస్తుంది. గమనించండి. సో క్యాల్కులేషన్ లో ఈ డినామినేటర్ ఈక్వల్ చేయడం కోసం న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను 3 ని మల్టిప్లై చేస్తున్నాను. 18 into 3 54. 54 లో 18 సబ్ట్రాక్ట్ అయితే 36 ఉంటుంది. సో 36/12. సో 36/12 అంటే 3 అవుతుంది. 3 into 1/2 అంటే 3/2. సో 3/2 అంటే 1.5 అవుతుంది. 1.5 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 69. HCF and LCM of two numbers are 7 and 140 respectively. If the numbers are between 20 and 45, the sum of the numbers. ఆ రెండు నెంబర్ల యొక్క సమ్ అడుగుతున్నాడు, రెండు నెంబర్ల యొక్క HCF ఇచ్చాడు, LCM ఇచ్చాడు. ఎప్పుడు ఆ రెండు నెంబర్స్ కూడా HCF యొక్క మల్టిపుల్స్ అయి ఉంటాయి. మన దగ్గర HCF 7 ఉంది కాబట్టి ఆ రెండు నెంబర్లని 7A 7B అనండమ్మా. సో రెండు నెంబర్లు మనకు కావాల్సిన 2 నెంబర్స్ లో ఒకటి 7A, రెండోది 7B. సో 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది ఆ రెండు నెంబర్ల యొక్క LCM అండ్ HCF యొక్క ప్రొడక్ట్ కి ఈక్వల్ అవుతుంది. ప్రాబ్లం లో ఇచ్చేసాడు LCM 140 అని, HCF 7 అని, అలాగే ఈక్వల్ చేశా. సో క్యాన్సిల్ చేస్తే 7 20 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 7 క్యాన్సిల్ అయిపోయింది. A into B equal to 20 మిగిలింది. సో A కామా B ఇక్కడ కో ప్రైమ్స్ మాత్రమే తీసుకోవాలి. రెండు నెంబర్ల ప్రొడక్ట్ 20,
సో ఆ 20ని 1 ఇంటూ 20 గా తీసుకోవచ్చు ఆర్ 4 ఇంటూ 5 గా తీసుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు మేడం 2 ఇంటూ 10 రాయలేదు ఎందుకని. 2, 10 కో ప్రైమ్స్ కాదు, కో ప్రైమ్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. సో 20ని 1 ఇంటూ 20 గాను అలాగే 4 ఇంటూ 5 గాను రాసుకోవచ్చు. మనకు కావాల్సింది 7A 7B. ఏ బదులు 1, బి బదులు 20 ఉంటే 7A అంటే 7 ఇంటూ 1, 7B అంటే 7 ఇంటూ 20. ఇంకొక విషయం చెప్పాడు, ఆ రెండు నెంబర్స్ 20కి 45కి మధ్యలో ఉండాలన్నాడు. సో ఇక్కడ ఈ సెట్ ని కనుక మనం తీసుకున్నట్లయితే 7 ఒక నెంబరు, 140 ఒక నెంబరు. ఇవి రెండు 20కి 45కి మిడిల్ లో ఉన్నాయా అంటే లేవు, కాబట్టి ఈ సెట్ తీసుకోకూడదు. సెకండ్ సెట్ కి వచ్చేద్దాం. ఇది ఏ అనుకుంటే 7A కావాలి, ఇది బి అనుకుంటే 7B కావాలి. అబ్జర్వ్ చేయండి అమ్మా. సో 7 ఇంటూ 4 28 ఒక నెంబర్ అవుతుంది, 5 ఇంటూ 7 35 ఒక నెంబర్ అవుతుంది. ఈ రెండింటి యొక్క సమ్ అడుగుతున్నాడు. సో 28 ని 35 ని యాడ్ చేస్తే 63 వస్తుంది. 63 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 70. If a right circular cone of height 24 cm has a volume of 1232 cm cube, then the area of its curved surface area. కర్వ్డ్ సర్ఫేస్ మనకు కావాల్సింది కానికల్ షేప్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ కావాలి. అలాగే కోన్ యొక్క హైట్ ఇచ్చేసాడు 24 సెంటీమీటర్ అని, వాల్యూమ్ కూడా ఇచ్చేసాడు. కానికల్ షేప్ యొక్క వాల్యూమ్ ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. ఇక్కడ పై అంటే 22/7. మనకి రేడియస్ తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ 24 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు. దీని వాల్యూమ్ 1232 అని కూడా ఇచ్చేసాడు. ఈక్వల్ చేద్దాం. సో క్యాన్సిలేషన్ కనుక చేసినట్లయితే ఈ 3 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో నేను జస్ట్ 11 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 11 1 టైము, 11 1 టైము, 11 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 11 తో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇంటూ 8 16, 16 7 టైమ్స్ 112 లో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 7 ఉంది, 7 ఇంటూ 7 ఆర్ స్క్వేర్ అవుతుంది. దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఆర్ 7 అయింది. నార్మల్ హైట్ 24 ఇచ్చాడు. స్లాంట్ హైట్ ఆఫ్ కానికల్ ఈస్ 25 అవుతుంది. ఎందుకంటే స్లాంట్ హైట్, నార్మల్ హైట్, రేడియస్ మూడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్, ఒకటి 7 ఒకటి 24 అయితే అదర్ సైడ్ 25 అవుతుంది. సో పై దగ్గర స్ట్రిప్లెట్స్ లో ఇవన్నీ కూడా సెట్స్ అమ్మా. ఒకటి 7 ఒకటి 24 అయితే మరొకటి 25 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. సో కానికల్ షేప్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పై ఆర్ఎల్. పై అంటే 22/7, అలాగే రేడియస్ అంటే 7, ఎల్ అంటే స్లాంట్ హైట్, దట్ ఈస్ 25. సో 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. 22 25 టైమ్స్ కావాలి. సో 20 25 టైమ్స్ 500 అవుతుంది. 225 టైమ్స్ 50. సో ఆన్సర్ 550. 550 అనేది ఎక్కడ చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.